Thank you, sir. Program number 24, sir. Syed Noor Hussain. Two, one. ఈరోజు బీసీ కమిషన్ మిగతా సభ్యులు మహబూబ్ నగర్ పట్టణంలో కలెక్టరేట్ ఆఫీస్లో బహిరంగ విచారణను చేస్తూ ఉన్నారు. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక బీసీ సంఘాలు సంఖ్యాపరంగా ఎక్కువ మంది ఉన్న కులాలతో పాటు కొన్ని వందల మందే ఉన్న కులాలు కూడా వచ్చి వాళ్ళ సమస్యలను బీసీ కమిషన్ ముందుకు తీసుకొచ్చి గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ప్రజాస్వామిక వాతావరణంలో ప్రణాళికాబద్ధంగా వీళ్ళందరి సమస్యలను కూడా విని రిప్రజెంటేషన్స్ తీసుకొని రేపు వారు ప్రభుత్వానికి ఇచ్చే రిపోర్ట్లో పొందుపరిచే అవకాశం ఉంటుంది. తెలంగాణ సమాజం అంటేనే అన్ని కులాల మతాల సమాహారం. ఈ తెలంగాణ పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఒక కుటుంబానికో లేదా కొందరు వ్యక్తుల చేతుల్లో అధికారం ఉంచడానికి కాదు. ఏ సబ్బండ వర్ణాలు వీధుల్లోకి వచ్చి అకుంఠితమైన దీక్షతోటి తెలంగాణ రాష్ట్రం కోసం అనేక సంవత్సరాలు పోరాడినో అభివృద్ధి ఫలాలు, సంక్షేమ పథకాలు, ఉపాధి శిక్షణ కార్యక్రమాలు ఆ వర్గాల ప్రజలకు అందుతేనే తెలంగాణ సార్థకత ఏర్పడుతుంది. కాబట్టే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కులగణన ఒకటి చేస్తాము, ఏ సంఖ్యలో ఎవరున్నారు, పేదరికంలో ఎవరు మగ్గుతున్నారు, వాళ్ళకు ఏ సంక్షేమ పథకాలు ఇవ్వాలి అని చెప్పి దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకురావాలని చెప్పి కులగణనకు శ్రీకారం చుట్టి బీసీ సంఘాల కోరిక మేరకు ఒక డెడికేటెడ్ కమిషన్ కావాలంటే ఆ డెడికేటెడ్ కమిషన్ను కూడా ప్రభుత్వం నియమించి వారి ద్వారా అన్ని కులాల వర్గాలకు సంబంధించిన వివరాలు సేకరించే కార్యక్రమం చేస్తాము. ఈరోజు మా బీసీ కమిషన్ ఆధ్వర్యంలో మొత్తం బీసీ కులాల సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే కార్యక్రమమే ఈరోజు జరుగుతున్న బహిరంగ విచారణ. మేము కూడా కూర్చొని ఆ కులాల సమస్యలను వినే అవకాశం నాకు దక్కింది. ఖచ్చితంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క వ్యక్తి కోసమో ఏ ఒక్క కుటుంబం కోసమో పనిచేసే పార్టీ కాదు, ప్రభుత్వం కాదు. ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ వాళ్ళ సమస్యలు విని దానికి ఒక పరిష్కార మార్గం చెప్పే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు బీసీ కమిషన్ బహిరంగ విచారణ జరుగుతూ ఉంది. మాకు నమ్మకం ఉంది, రాబోయే రోజుల్లో కొన్ని వందల కులాలు వాళ్ళ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాయి. దాంట్లో ఏవో కొన్ని మినహాయించి అమలు సాధ్యమయ్యే ప్రతి ఒక్క రిప్రజెంటేషన్ కూడా మేము పాజిటివ్ కోణంలో తీసుకొని వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. గత 10 సంవత్సరాల్లో ఏదైతే అరాచక పాలన, ఒక కుటుంబ పాలన జరిగిందో దాన్ని రూపుమాపుతూ ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని పార్టీలకు, అన్ని నాయకులకు, అన్ని కుల సంఘాలకు అవకాశం కల్పిస్తూ వాళ్ళ బాధను, వాళ్ళ హృదయ వేదనను, వాళ్ళ పడుతున్న కష్టాలను ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకొచ్చే ఒక తెలంగాణ బీసీ కమిషన్ ఉమ్మడి జిల్లా పర్యటన చేసి పబ్లిక్ హియరింగ్తో పాటు పిటిషన్స్ యాక్టివ్ చేసేందుకు వాళ్ళకి వెల్కమ్ చేస్తూ తెలుపుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక మంచి సంకల్పం తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక, సామాజిక, విద్య, ఉపాధితో పాటు రాజకీయ వ్యవస్థను అధ్యయన రూపంలో కమిషన్ పంపించి వాళ్ళ సమస్యల పరిష్కారం కొరకు చేసే ప్రయత్నం ఉందో నిజంగానే హ్యాట్సాప్ టు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల స్థితిగతులు, ముస్లింల పరిస్థితి
అధ్యయనంలో భాగంగా మైనార్టీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా నేను, పార్టీ పరంగా స్పోక్స్ పర్సన్గా జహీర్ అఖ్తర్ గారు, మైనార్టీ సెల్ తర్వాత పట్నా కాంగ్రెస్ తరఫున అజ్మత్ గారు వాళ్ళ టీం, ముస్లిమ్స్ విద్యార్థులు రిప్రజెంట్ చేసుకుంటూ ఎన్ఎస్ఓ తరఫున అవేజ్ గారు, మరి మిత్రబృందం అందరూ కలిసి ఈ రాష్ట్ర పరిస్థితులు, ఈ జిల్లా పరిస్థితుల గురించి ఓ సమగ్రమైన నివేదిక సమర్పించడం జరిగింది. వాస్తవ బాధ ఏంటంటే ఇప్పటికీ మతపరంగా ముస్లింలు ఉన్న ఈరోజు కొంతమంది ముస్లిమాన్లు సంకర జాతి వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ వృత్తిపరంగా ఏనుగులు ఆడిపోయడము, పాములు ఆడిపోయడము, తేళ్లు పట్టడము, సర్కస్ ఆడడము, చివరకు బొంతాలు కుట్టడము, ఊరూడు తిరిగి భిక్షాటన చేయడము, మరీ ఇది ఉంటే పోయి రాళ్ళు కొట్టడము, దుర్భర జీవితం గడుపుతుంది. నిజంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ కమిషన్ ద్వారా అధ్యయనం చేసి సంకరజాతిగా ఉన్న ముస్లిం సమాజాన్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందుతారనే ఒక నమ్మకంతో నేనున్నాను. నేను పూర్తి విశ్వాసం నాకు ఈ ప్రభుత్వం మీద, ఈ కమిషన్ మీద. తప్పకుండా ఈ కమిషను సజెషన్స్తో పాటు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చే అధికారం వాళ్ళకు ఉంది కాబట్టి నేను నా పిటిషన్లో పేర్కొన్న అంశాలన్నీ కూడా పురుషంగా పరిశీలించి తెలంగాణలో ఉన్న ముస్లిం సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న సంకర జాతి వాళ్ళందరూ కూడా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను.